గోదావరి తీరాన ఉన్న పంచవటిలో సీతారామలక్ష్మణులు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఒకరోజు రావణాసురుడి చెల్లెలు రాక్షసి అయిన శూర్పణఖ ఆ ప్రాంతానికి వచ్చింది. శ్రీరాముడి అందాన్ని చూసి మోహించి మాయారూపంతో ఒక అందమైన యువతిలా మారి రాముడిని పెళ్లి చేసుకోమని కోరింది. రాముడు చిరునవ్వుతో, నేను ఏకపత్నీ వ్రతుడిని, కావాలంటే నా తమ్ముడు లక్ష్మణుడిని అడుగు అని పరిహాసం చేశాడు. లక్ష్మణుడు కూడా ఆమెను తిరస్కరించడంతో కోపంతో ఊగిపోయిన శూర్పణఖ తన అసలు రాక్షస రూపాన్ని దాల్చి సీతమ్మపై దాడికి దిగింది. అది గమనించిన రాముడి ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు తన కత్తితో శూర్పణఖ ముక్కు, చెవులను కోసివేశాడు. రక్తమోడుతున్న ముఖంతో శూర్పణఖ తన సోదరులైన ఖర, దూషణుల దగ్గరికి వెళ్లి ప్రతీకారం తీర్చుకోమని వేడుకుంది. మరి 14,000 మంది రాక్షస సైన్యాన్ని రాముడు ఒక్కడే ఎలా ఎదుర్కొన్నాడు? అది పార్ట్ 16లో చూద్దాం. జై శ్రీరామ్.